కేబినెట్ సమావేశం రైతు భరోసా నిధులు విడుదల స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం. రేపు అనంతవరంలో వన మహోత్సవ కార్యక్రమం పాల్గొని మొక్కలు నాటనున్న చంద్రబాబు పవన్. తెలంగాణలో 7 ఐపీఎస్ అధికారుల బదిలీ. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష్ బిస్ట్. ఆర్సీబీ విక్టరీ సంబరాల్లో విషాదం. భారీగా తరలి వచ్చిన జనం. తొక్కిసలాటలో 11 మంది మృతి. మృతులకు కర్ణాటక 10, కేంద్రం 2 లక్షల పరిహారం. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని సిద్ధరామయ్య విచారణకు ఆదేశం. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ. ఈ బాధ వర్ణనాతీతమని క్యాప్షన్ ఇచ్చిన విరాట్. బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం. తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు. అర్హులందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి పొంగులేటి. నీళ్లు ఇచ్చిన కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా? ధర్నా కార్యక్రమంలో సర్కార్పై కవిత గరం. ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు. అభివృద్ధి పనులు ప్రగతిపై మంత్రులతో సీఎం చర్చ. ఏపీలో వైసీపీ వెన్నుపోటు దినం. అస్వస్థతకు గురై కోలుకున్న బొత్స. మార్చి 1 నుంచి భారత్ లో జనగణన. దాంతో పాటే కులగణనకు కేంద్రం నోటిఫికేషన్. సీఎం రేవంత్ ను కలిసిన ట్రైనీ ఐఏఎస్లు. సీఎంలతో పలు అంశాలపై చర్చ. రైతులకు ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వంపై ఏరేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు. ఎర్రగడ్డ హాస్పిటల్ ఘటనపై ప్రభుత్వం సీరియస్. ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసిన తెలంగాణ సర్కార్. మేడ్చల్ జిల్లా ఘట్కేస్కర్ లో దారుణం. రైల్వే పట్టాలపై మృతదేహం లభ్యం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మంచిర్యాలలో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ఆందోళన. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్. తిరుమలలో బస్ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదు. రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం. త్రివిధ దళాలకు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాల ప్రదానం. 30 మందికి పరమ విశిష్ట, 5గురికి యుద్ధ సేవా పథకాలు. దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. దేశంలో 4,000 దాటిన కేసులు. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఆపరేషన్ సింధూర్పై సమావేశాల్లో చర్చించనున్న కేంద్రం.
ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పుతిన్ గట్టిగా బదులిస్తారన్నారు. ఫోన్లో పుతిన్ తనతో చెప్పాడని డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. ఉక్రెయిన్ కు 1,00,000 డ్రోన్లు అందజేస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకు ఇస్తామని బ్రిటన్ హామీ. జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు.